కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని 26 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ చేసి ఛార్జీలు తగ్గించామని చెబుతున్న వాదనలో పసలేదని, గడిచిన 2 ఏళ్లలో 17,000 కోట్ల అదనపు భారాలను కూటమి ప్రభుత్వం వినియోగదారులపై మోపిందని, గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 సార్లు ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయల భారాన్ని మోపిన విషయాన్ని సిపిఎం నేత కందారపు మురళి ప్రస్తావించారు. కోపం వస్తుంది. అందుకని ఈ విషయం మాత్రం అందరూ నోరు తెరవరు. ప్రధాన ప్రతిపక్షం నోరు తెరవదు, అధికార పక్షం నోరు తెరవదు, లేదా అధికారంలో ఉన్నటువంటి మిగిలిన కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ నోరు తెరిసే పరిస్థితి లేదు. ఇది సమంజసమైనటువంటిది కాదు. తప్పు జరిగిందని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోరు అని చెప్పి నేను సూటిగా దీన్ని ప్రశ్నిస్తున్నాను. ఏపీఈఆర్సీ కూడా దీని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరిని కనపరచకుండా దీన్ని కొనసాగించింది. ఇది పొరపాటు అని చెప్పి మా భావన. ఇది పూర్తిగా విద్యుత్ రంగాన్ని ధ్వంసం చేయడానికి చేస్తున్నటువంటి ఒక మాఫియాని నడుపుతున్నటువంటి దీనికి తోడ్పడమే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది మన రాష్ట్రంలో. ఇది కూడా పెట్టుకోవాలి. అంటే ₹2.49 ఒక్క యూనిట్కి కొనుగోలు చేస్తే 1,50,000 కోట్ల నష్టం వస్తుందని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పి, అదే ముఖ్యమంత్రి గారు 3 నెలల తర్వాత యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో ఇదే విండో సోలార్ ఒప్పందాన్ని 4.60 ఎట్లా చేసుకుంటారు? ఏమి న్యాయం అండి ఇది? అసెంబ్లీలో మీరే చెప్తారు తప్పు, ఇంత నష్టం జరిగిందని చెప్పి. మీరే మళ్ళీ స్వయంగా ఈ ప్రభుత్వమే యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో ఎట్లా 4.60 అంటే ₹2.49 చేసుకుంటేనే ఇంత నష్టం జరిగిందని చెప్పి మీరు మాట్లాడి, ₹2 దానికంటే తక్కువ ధరకి యూనిట్ విద్యుత్ కాస్ట్ దొరుకుతుంటే బహిరంగ మార్కెట్లో ఈ రకమైన తప్పు గత ప్రభుత్వం చేసిందని చెప్పి ప్రస్తుత పెద్దలు చెప్తూ, ఈ పెద్దలే మళ్ళీ 4.60 ఒప్పందం చేసుకోవడం ఏం న్యాయం? ఇట్లాంటి అధికారులు మీ పోటీ వాళ్ళందరూ కూడా ఇంత దాడి జరుగుతూ, ఇంత ఈ వ్యవస్థలో ఈ రకమైనటువంటి దోపిడీ జరుగుతుంటే ప్రశ్నించలేనటువంటి బలహీన చాలా సందర్భాల్లో సొసైటీలు చెప్తారే, శక్తి కలిగినటువంటి వాళ్ళు మౌనంగా ఉన్నా సరే అది నష్టం చేసినట్టే అని చెప్పి ఈ రకమైనటువంటి పరిస్థితి విద్యుత్ రంగంలో ఈరోజు వచ్చేసింది. దీన్ని మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఏపీఈఆర్సీ కూడా ఈ రకమైనటువంటి చేయకపోవడం సమంజసం కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదే మాదిరి ఈ యాక్సిస్ ఎనర్జీ కాకుండా అంత మునుపు ఎవరాన్ మరియు యాక్సిస్ ఎనర్జీ పేరుతో 1-10 లక్షల కోట్ల ఎంఓయు ముఖ్యమంత్రి గారు చేసుకున్నారు. 6,500 మెగావాట్ల విండ్ పవరు, 6,500 మెగావాట్ల సోలార్ పవరు, 6,500 మెగావాట్లు ఎనర్జీ స్టోరేజ్, ఇట్లా రకరకాల ఒప్పందం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటి పరిధిలోకి వచ్చేది. నేను ఇంకా ఎక్కువ వివరాల్లోకి పోయి ఇక్కడ సమయం లేదు కాబట్టి నేను పరిమితంగానే చూస్తున్నాను. పాత విండ్ పవర్ పీపీఏ 2019లో ఎదిగిన యాక్సిస్ దీనికి 25 సంవత్సరాల కాల పరిమితి. ఏమండి, ఈరోజు ఈ రేటు ఉంది, రేపు సంవత్సరం ఏ రేటు ఉంటుందో ఎవడికి తెలియదు. 5 ఏళ్ల తర్వాత ఏ రకంగా ఉంటుందో తెలియదు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు వాస్తవంగా నేను 26 వేశారు ఒక్కసారిగా టెండర్లో అని చెప్పి వైరల్ అవుతుంది. రోజు ఒక జర్నలిస్టు దాన్ని ఆరోపణ చేశాడు, డాక్యుమెంట్తో సహా తిరుపతిలో పెట్టారు, ఇక్కడ సీఎండీ గారికి స్వయంగా కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లాంటిదే జరిగి ఉంటే ఆయన ఎక్కడ ఉండాలో? జైల్లో ఉండాలి. ఎందుకు బయట తిరుగుతున్నాడు? 40,000 రూపాయలు విలువ చేసే ఒక ట్రాన్స్ఫార్మర్ని 1,40,000 పెంచి ఆయన ఒక్క సంతకం పెట్టేస్తే 84 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి బహిరంగంగా ఆ ఆధారాలతో సహా చెప్తుంటే ఎందుకు ఎవరు ఇది ఏపీఈఆర్సీకి సంబంధమా? ప్రభుత్వానికి సంబంధమా? ఎవరికి సంబంధం? ఒక సామాన్యుడు ఈ రకంగా వ్యవహరిస్తే ఎక్కడైనా ఊరుకునే పరిస్థితుందా? ఇది సమంజసమైనటువంటిది కాదు. ఈ రకమైనటువంటి ధోరణులు ప్రబలిపోతున్నాయి, ప్రజలు భరించరానంతగా పెరిగిపోతున్నాయి విద్యుత్ రంగంలో అవినీతి అనే విషయాన్ని చెప్పడం కోసం నేను ఈ వివరాలన్నీ చెప్తున్నది. అదే మాదిరి హిందూజా కంపెనీ ఒక్క యూనిట్ విద్యుత్ కొనకుండా 1,200 కోట్ల రూపాయలు చెల్లించారు. ఎన్ని వివాదాలండి హిందూజా పవర్కి. వాళ్ళకి ఏమి రికమెండేషన్లో ఎట్లో గట్ట ఎత్తుకుపోయి ప్రజల సొమ్ముని వాళ్ళ సొత్తుగా వేసేయడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి. ఈ రకమైనటువంటి అవినీతిని నియంత్రణ చేయకుండా ఎట్లా కాపాడుతామో ఈ విద్యుత్ రంగాన్ని, ఈ విద్యుత్ రంగాన్ని స్ట్రెంథన్ చేయడం అని అంటే ఎందుకోసం ఈ సంస్కరణ ప్రారంభించారనంటే కార్పొరేట్ శక్తులకి మేలు చేయడం కోసం అన్నట్టుగా. క్రోనీ క్యాపిటలిజం గురించి క్రోనీ క్యాపిటలిజం అంటే ఏందని చాలా మంది అడుగుతూ ఉంటారు. క్రోనీ క్యాపిటలిజం అంటే ఇదే, నాకు నచ్చినటువంటి వాడిని పెద్దవాడిని చేయడం కోసం చేసేదే క్రోనీ క్యాపిటలిజం. ఈరోజు ఆ ప్రధాన ప్రతిపక్షానికి అధికార పక్షానికి నచ్చినటువంటి వాళ్ళు షిరిడి సాయి కంపెనీనో, అదానీ కంపెనీనో, హిందూజా కంపెనీనో, లేదా
ఇంకో కంపెనీనో ఇట్లాంటి వాళ్ళని నచ్చితే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు రాత్రికి రాత్రి. ఇదే క్రోనీ క్యాపిటల్, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అని చెప్పి చాలా సందర్భాల్లో వింటాడు. ఇవన్నీ కూడా దీంట్లో మనకు కళ్ళెదురుగా కనిపించే వాస్తవం. అప్పులో ఉంది ఈ డిస్కాములన్నీ. రాబోయే రోజుల్లోనే 2025 విద్యుత్ బిల్లుని పార్లమెంట్ ఆమోదించేసింది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ అవినీతి, ఇంత అవినీతి, అంత అవినీతి, ఇక్కడ చెడిపోతుంది, అక్కడ చెడిపోతుంది కాబట్టి ఏం చేయాలని అంటే డిస్కామ్లన్నింటినీ ప్రైవేటైజ్ చేయాలని చెప్పి కొత్త ఎత్తుగడ ప్రారంభమైంది. చర్చ చేస్తున్నారు, మీరు అందరూ గమనిస్తున్నారు లేదు. ఇది అల్టిమేట్గా మొత్తం ప్రజలకు ఉపయోగపడే ఇట్లాంటి వ్యవస్థల్ని, పబ్లిక్ సెక్టార్ని నిర్వీర్యం చేయడం కోసం, ఏ రకంగానో ప్రజలకి తోడ్పాటు లేకుండా చేయడం కోసం జరుగుతున్నటువంటి ఒక కుట్ర. ఇప్పుడు రైతుల కోసం సెపరేట్ డిస్కామ్లు, అంటే నష్టాలు వచ్చేటివన్నీ కూడా సెపరేట్ డిస్కామ్లు, లాభాలు వచ్చేటివన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పడం కోసం చేస్తున్నటువంటి కుట్ర. ఈ విద్యుత్ బిల్లులో ఉన్నటువంటి సారాంశం అదే. క్రాస్ సబ్సిడీలు రద్దు చేసేయడం, సామాజిక భద్రత లోపించడం, పేదలు లేదా కష్టాల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు విలవిలలాడిపోయే రోజులు వస్తాయి. దళితులు, కష్టజీవులు, వ్యవసాయ కూలీలు లేదా కష్టం చేసుకునేవాడు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం క్రాప్ సబ్సిడీలు రద్దయిపోతే ఏమిటి వాళ్ళ పరిస్థితి? సామాజిక బాధ్యత ఏముంది ప్రభుత్వాలకి? ఏదో ఒక రూపంలో వీటన్నిటిని అప్పజెప్పాలన్నటువంటి కుట్ర కనిపిస్తోంది. ఇది సరైనటువంటిది కాదు, దీన్ని ఆలోచించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకనే అవినీతి గురించి ఎందుకు ఎంతసేపు ఇంత వివరంగా నేను చెప్పాల్సి వస్తుందంటే, దీన్ని నియంత్రించకుండా, దీని పట్ల చర్చ జరగకుండా, ఇది ఏపీఆర్సీ మాకు సంబంధం లేనటువంటి పని అనుకున్నంత కాలం మనకు ఏ రకమైనటువంటి ప్రయోజనం జరగదు. ఈ జరిగిపోతుంటే లెక్కలు మార్చి చేర్చి ఆమోద ముద్రలు వేసుకుంటా ఉంటే ఉపయోగపడేది కాదు. ఇది సీరియస్గా చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇవన్నీ నేను చెప్తున్నా